హాయ్ అండి. ఈరోజు మన మిద్దె తోటలో మళ్ళీ హార్వెస్ట్ వచ్చిందండి. ఈరోజు కాయగూరలైతే బాగానే ఉన్నాయి. అవి ఏమేమి ఉన్నాయో చూసి ఈరోజు తెంపేసుకుందాం పదండి. బీరకాయలైతే కొత్త మొక్కలు, ఇవన్నీ కొత్త మొక్కలు నాటుకున్నాను కదండి నేను. చూడండి మీకు ఈ 2 కుండీలో బీరపాదు నాటుకున్నాను. ఇక్కడైతే కాయలైతే మంచిగా వచ్చినాయి చూడండి. ఇగో ఇక్కడ ఒక కాయ, ఇగో ఇక్కడ కూడా ఒక కాయ ఉందండి. మంచిగా అయినాయి. ఇగో ఇక్కడ కూడా, ఇక్కడ లోపలికి ఒకటైంది, అటు సైడ్ ఒకటైంది. ఇగో ఇక్కడ ఉన్నాయి, కనిపిస్తున్నాయా మీకు? ఇగో ఇక్కడ ఒకటి, ఇక్కడ అక్కడ లోపల కూడా చాలా ఉన్నాయి. ఇగో అక్కడ ఒకటి ఉంది. ఇవన్నీ తెంపేసుకుందామండి. ఇగో ఈడ కూడా ఒకటి ఉంది, ఇగో ఈడ ఒకటి ఉంది. ఇవన్నీ తెంపేసుకుందామండి. చూస్తారు కదా, అంటే ఇవి మీడియం సైజు సీడ్స్ అనమాట, లాంగ్ సీడ్స్ కాదు, మన నాటు రకం అనమాట. చూస్తారు కదండి ఎంత బాగా వచ్చినాయో. ఇక్కడ కాకర చెట్టు ఉండే కదా, ఫస్ట్ కాకర చెట్టుకు కూడా కాకరకాయలు అయితే మస్తు వస్తుండే కదా. ఇక అది హీల్డ్ అయిపోయినాక ఆ చెట్టు తీసేసినాక ఇగో ఇవి నాటుకున్నా. ఈ విత్తనాలు కూడా నాటుకున్నప్పుడు కూడా నేను జర్మినేషన్ ఎట్లా అయినాయో చూపించాను కదండి. ఇప్పుడు అవి జర్మినేషన్ అయ్యి కాయలు కూడా ఇస్తున్నాయి చూడండి, ఎంత మంచిగా వస్తున్నాయో కాయలు అయితే. 40 డేస్కి వస్తాయండి పూత కాత. ఎప్పుడు వస్తాయి అనిత గారు అని అడుగుతున్నారు. 40 డేస్కి అయితే పూత కాత స్టార్ట్ అవుతుంది అనమాట. చూడండి ఇన్ని వచ్చినాయి, ఇంకా ఉన్నాయి చూడండి ఎంత మంచిగా వస్తున్నాయో బీరకాయలు. ఇంకా ఉన్నాయండి. ఇక్కడ చిన్నగా ఉంది, ఇది కట్ చేద్దాం. ఇది ఇంతకే ఆగిపోయింది, ఇది కొంచెం పెరుగుతుంది. ఇగో ఇలా చూస్తారు కదా, కొత్త మొక్కలకు ఎంత బాగా వస్తున్నాయో బీరకాయలు. ఇక్కడ కూడా ఉంది చూడండి ఆకు చాటున, ఇక్కడ ఉంది, ఇది లేతగా ఉంది. ఇగో ఈడొకటి ఉంది. ఎంత బాగా వస్తున్నాయి చూడండి. ఎండాకాలంలో కూడా మన గార్డెన్లో కూరగాయలు మనము పోషకాలు ఇస్తూ ఉండాలన్నమాట. లిక్విడ్ ఫర్టిలైజర్స్ అయితే ఎండాకాలంలో, అంటే ఈ లిక్విడ్ ద్రావణాలు, ఆర్గానిక్ ద్రావణాలు ఇస్తూ ఉండాలన్నమాట. ఇస్తూ ఉంటే ఇట్లా మనకి పంట మంచిగా వస్తుంది. ఇగో ఇన్ని వచ్చినాయి, ఇంకా ఉన్నాయి చూడండి. ఇంచుమించు 2 కేజీల వరకు వచ్చినాయి, ఇంకా ఉన్నాయి ఇక్కడ. ఎన్ని మొక్కలు నాటుకురు అనిత గారు అని అడుగుతురండి. ఒక 7-8 మొక్కలు అయితే ఈ కుండీలో నాటుకున్నానండి. అన్నీ మంచిగా వచ్చినాయి. కొంచెం విరిగిపోయింది ఇది. ఇది లేతగా ఉన్నాయి కదా, కొంచెం లాగితే ఇట్లా ఊడొస్తున్నాయి. చూస్తారు కదండి ఎంత ఘనం వచ్చినాయో బీరకాయలు. బుట్టి నిండిపోయింది చూడండి. చూస్తారు కదండి బీరకాయలు ఎంత మంచిగా వచ్చినాయో. కొత్త మొక్కలకి సూపర్ వచ్చినాయి. చూడండి ఎన్ని ఎన్ని మొక్కలు నాటుకున్నారని అడుగుతున్నారు కదా. ఇగో చూడండి 1 2 3 4 5 6 7 8 9 10 12 మొక్కలు నాటుకున్నా. ఇది పెద్ద కుండీ అండి, ఇది ఫ్రూట్స్ మొక్కలు పెట్టే కుండీ కాబట్టి విత్తనాలు అయితే బాగానే వేసుకున్నా. ఎందుకంటే 1-2 ఉంటే మనకు తీగజాతి మొక్కలకి 1-2 ఉంటే ఇట్లా బీరకాయలు కావు, ఎక్కువ వేసుకోవాలి. ఎక్కువ వేసుకుంటేనే మనకి ఇట్లా హీల్డ్ వస్తుంది అనమాట. అంటే కుండీ సైజుని బట్టి మనం విత్తనాలు వేసుకోవాలి. ఇట్లా చిన్న కుండీ ఉందనుకోండి 2-3 విత్తనాలు వేసుకోవాలి. ఇట్లా పెద్ద కుండీ ఉంటే ఇప్పుడు ఇన్ని వేసుకోవచ్చు. ఇంకా టబ్బు ఉంటే ఇంకా కొన్ని ఎక్కువ వేసుకోవచ్చు అనమాట. బాగానే వేసుకున్నాం, 10-12 విత్తనాల వరకు అయితే వేసుకున్నా. అన్ని మంచిగా వచ్చినాయి చూడండి. చూస్తారు కదా ఇక్కడ ఎంత బాగా వస్తున్నాయో బీరకాయలు. నెక్స్ట్ అయితే ఇంకా మంచిగా వస్తాయి. ఇంకా చాలా పూతలు వస్తున్నాయి, పిందెలు వస్తున్నాయి సాయంత్రం పూట. ఇవన్నీ పాలినేషన్ చేసి సాయంత్రం పూట పాలినేషన్ చేస్తే ఇంత మంచిగా వచ్చినాయి చూడండి. చాలా హ్యాపీ ఉంది. చాలా రోజుల తర్వాత మన గార్డెన్ లో బీరకాయలు వస్తున్నాయి. ఇక్కడ వంకాయ మొక్కకి వంకాయలు అయితే ఎంత బాగా వచ్చినాయి చూడండి. కొత్త మొక్కలు సూపర్ వస్తున్నాయి చూడండి, ఎంత ఫ్రెష్ ఉన్నాయో. ఇవి కట్ చేద్దాం. ఇక మన గార్డెన్ లో వంకాయలు అయితే స్టార్ట్ అయినట్టేనండి. ఈ వంకాయలు లేకపోతే అయితే హార్వెస్ట్ చేసినట్టే అనిపించదు. వంకాయలు, టమాటాలు, పచ్చిమిరపకాయలు అయితే మన ఎవరి గార్డెన్లోనైనా సరే ఈ 3 ఉండాలండి. అవి మనకు పచ్చిమిరపకాయలు, టమాటాలు అయితే డైలీ యూజ్ ఉంటాయి. ఈ వంకాయలు వస్తేనేమో మనకి ఎప్పుడు చాలా మంచిగా ఇట్లా పంట నిండుగా ఉన్నట్టు. కూరగాయలలో ఫస్ట్ వంకాయలకే మనము రారాజు అంటాం కదండి. కూరగాయల్లో రారాజు వంకాయ అంటాం కదా. ఈ వంకాయ ఉంటేనే హ్యాపీ అనిపిస్తుంది నాకైతే. టమాటా, వంకాయ, పచ్చిమిర్చి కంపల్సరీ ఉండాలని నేను అనుకుంటా గార్డెన్ లో. ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా ఈ చెట్టుకు వంకాయలు అయినాయి, కట్ చేసుకుందాం. ఇది కూడా కొత్త మొక్క, ఇది 3వ సారి హార్వెస్ట్.
ఇక్కడ కూడా ఒకటి ఉంది. ఈ మొక్కకు చూడండి, ఈ మొక్కకైతే చాలా వచ్చినాయి మళ్ళీ వంకాయలు. ఇక్కడ చూడండి, ఇక్కడైతే వంకాయలు అయితే చాలా వచ్చినాయి. ఉన్న కాడికి తెంపేసుకుందాం. కొంచెము ఎండలకు మొక్కలు ఆకులు అయితే కొంచెము ఇట్లా పేలిపోయినట్టు అవుతున్నాయండి. లిక్విడ్ ఫర్టిలైజర్స్ అయితే ఇస్తున్నా అప్పుడప్పుడు, మంచిగా అయితే ఏమో చూద్దాం. అండ్ బియ్యం కడిగిన నీళ్ళు మరియు మజ్జిగ ద్రావణాలు, ఇంట్లో పెరుగు ఉంటుంది కదా, అది మజ్జిగ చేసి కూడా నేను మొక్కలకు అప్పుడప్పుడు ఇస్తుంటాను. వేస్ట్ పడేసే బదులు మొక్కలకు ఇవ్వాలని ఎండాకాలంలో ఇస్తుంటానండి. చూడండి ఇన్ని వచ్చినాయి వంకాయలు. కొత్త మొక్కలు కదండి, 1, 2 అవుతున్నాయి. ఇది కొంచెం ముందు నాటుకున్నా కాబట్టి కొన్ని ఎక్కువైనాయి అన్నమాట. ఈ మొక్కలు మంచిగా కాపాడుకుంటే 2 years వరకు అయితే ఈల్డ్ వస్తూనే ఉంటుందండి. చూడండి 1/2 kg వరకు వచ్చినాయి, ఇంకా ఉన్నాయి, తెంపుకుందాం. వంకాయ మొక్కలు ఇవన్నీ ఇప్పుడు పూత కాతలు పిందెలు వస్తున్నాయి, ఇంకా కాయలు కాయలేవు. ఇది ఒకటి అయిందండి, ఇది లేత ఉంది. చూడండి ఇక్కడ కూడా ఒకటి అయింది. ఇక్కడనేమో పిందెలు అయినాయి, ఇవి మళ్ళీ నెక్స్ట్ హార్వెస్ట్ కల్లా వచ్చేటట్టున్నాయి. ఇప్పుడైతే గిన్నె వచ్చినాయి చూడండి వంకాయలు. చాలు, ఇంచుమించు 1 kg వరకు అయితే వచ్చినాయి, మనకు సరిపోతాయి కదా. ఇక్కడ బెండకాయలు ఉన్నాయండి, కట్ చేద్దాం. బెండకాయలు అయితే ఒకరోజు తప్పించి ఒకరోజు వస్తున్నాయండి. ఇక్కడ చూడండి చిగుర్లు అయితే ఎంత బాగా వస్తున్నాయో, కిందికి బ్రాంచెస్ గా వచ్చి మంచిగా వస్తున్నాయి చూడండి. ఇక్కడైతే మంచిగా వస్తాయి ఇక బెండకాయలు. కొన్ని వచ్చినాయండి, చారులకు సరిపోతాయి. ఇక్కడ దొండకాయలు ఉన్నాయి, తెంపుకుందాం రండి. ఇది చూడండి, ఇక్కడ దొండ మొక్కలకైతే విపరీతం దొండకాయలు అయినాయండి. మనం కట్ చేసుకొని 2-3 రోజులు అవుతుంది. ఇక్కడ చూడండి తీగ అయితే ఇక్కడ వరకు పాకుతుంది చూడండి. ఇగో ఇక్కడ వరకు చాలా దొండకాయలు వస్తాయి ఈ రోజు అయితే. ఇగో ఇవన్నీ దొండకాయలే, ఇక్కడ వరకు ఉన్నాయండి. చూసి తెంపేసుకుందాం. ఇక్కడ చూడండి, ఇవి మొత్తం తెంపేసుకుందాం మనం. గుత్తులు గుత్తులుగా వస్తున్నాయండి దొండకాయలు అయితే. ఇక్కడ తీగ వెళ్ళిపోవడానికి కూడా ఇక ప్లేస్ లేదు, ఉన్న కాడికైతే ఇక్కడ వరకైతే నేను తీగలెక్క అంటే తాడు కట్టుకున్నా. ఇక చూడాలి ఇంకెక్కడెక్కడ పోతుందో ఏమో. అయితే అక్కడ దాకా పోతుంది చూడండి తీగ, ప్లేసే లేదు అక్కడ. మనం ఎంత దూరం మనం ఇట్లా అల్లుకుంటే అంత దూరం వెళ్ళేటట్టు ఉంది. ఇక్కడ చూడండి, ఇక్కడ వరకు వచ్చినాయి, 5 వరకు. చాలా బాగా వస్తున్నాయండి. ఇక్కడనేమో సొరపాదు ఇందులోకే అల్లేసుకుంది. ఇక చూడండి సొరపాదు కూడా మంచిగా వస్తుంది. ఇక్కడ చూడండి దొండకాయలు చాలా బాగా వస్తున్నాయి. దొండకాయలు బెండకాయలు అయితే ఒక్కరోజు తప్పించి ఒక రోజు అయితే తెంపుతూనే ఉండాలండి, లేకపోతే ముదిరిపోతాయి. ఇక్కడ చూడండి గుత్తులు గుత్తులుగా ఎలా ఉన్నాయో, చాలా బాగా వచ్చినాయి చూడండి. ఇక్కడ చూడండి ఒక్కటే ప్లేస్లో ఎన్ని గనం వచ్చినాయో. వెతుకుతే బాగానే దొరుకుతాయండి. ఇంకా చూస్తున్నా, కరెక్ట్గానే చూస్తున్నా. బై మిస్టేక్ ఏమన్నా ఉంటే ఇంకా మనం ఏం చేయలేము, ఇక పనులు అయిపోతాయి. ఇవి నార్మల్గానే కనిపించవు. ఇప్పుడు 2 పాదులు ఒక దగ్గర అల్లుకున్నాయి. ఇప్పుడు ఇంకా వెతుక్కోవాలన్నమాట.
ఇక్కడ కూడా ఉన్నాయి కిందికి. ఇక్కడ చూడండి ఇంకా ఉన్నాయి. చూడండి 1 kg అయితే వచ్చినాయి దొండకాయలు. మంచిగా వస్తున్నాయండి. ఒకరోజు తప్పించి ఒకరోజు అయితే దొండకాయలు అయితే 1 kg వరకు అయితే వస్తున్నాయి. దొండకాయలు మనమైతే ఈజీగా పెంచుకోవచ్చు. మనం అంటే లిక్విడ్ ఫర్టిలైజర్స్ ఇచ్చుకుంటూ ఎండాకాలంలో ప్రతి ప్రతి ఒక్క మొక్కకైతే నేనైతే లిక్విడ్ ఫర్టిలైజర్స్ అయితే ఇస్తున్నానండి. ఇప్పుడు ఎండాకాలంలో అయితే ఎక్కువ అవే ఇవ్వాలి. ఇక కిచెన్ వేస్ట్ అప్పుడప్పుడు కిచెన్ వేస్ట్ ఇస్తున్నా. అది కూడా ఎండబెట్టి అట్లనే డైరెక్ట్ వేయకుండా కొంచెం ఎండబెట్టి ఆరబెట్టి మనము మొక్కలకు ఇచ్చుకోవాలి. అట్లనే ఇస్తే హీట్ అయిపోతుంది అనమాట. ఓకేనండి, చూస్తున్నారు కదా 1 kg వరకు అయితే దొండకాయలు మంచిగా వచ్చినాయి. ఇక్కడ గులాబీ మొక్కకి గులాబీ పూలు అయితే భలే బాగా వచ్చినాయి చూడండి. ఎంత గ్రీన్గా చెట్టు అయితే గ్రీన్గా వచ్చింది. ఫ్లవర్స్ అయితే ఎల్లో కలర్ ఫ్లవర్స్ ఎంత సూపర్గా వచ్చినాయి చూడండి. ఇగో ఇదైతే ముందు అంటే 2-3 రోజులు అయింది ఇది విచ్చుకొని కలర్ షేడ్ అయింది. ఇక్కడ చూడండి మొగ్గలు ఎంత బాగా వస్తున్నాయో. ఇక్కడ సూపర్ వస్తున్నాయి. చెట్టు కూడా హెల్దీ ఉంది చూడండి. ఇక్కడనేమో పింక్ కలర్ గులాబీ ఇప్పుడు మొన్న హార్వెస్ట్ చేసుకున్నా మళ్ళీ ఇప్పుడు మొగ్గలు వస్తున్నాయి. ఇక్కడ చూడండి చామంతి పూలు అయితే మంచిగా వస్తున్నాయి మన గార్డెన్లో. మొగ్గలు ఈ సీజన్లో కూడా వస్తున్నాయి చూడండి చామంతి పూలు. ఇక్కడనేమో కలర్ చామంతి పూలు సూపర్ వస్తున్నాయి. ఇక్కడ ఒక గులాబీ వచ్చింది. ఇక్కడనేమో ఎల్లో కలర్ చామంతులు. ఇక్కడైతే బెండ చెట్లు అయితే మంచిగా అయినాయండి. పూతలు వచ్చేసినాయి. మీకు చూపించాను కదా జర్మినేట్ అయినప్పుడు మొక్కలు. చూడండి పూతలు అయితే స్టార్ట్ అయినాయి చూడండి మొక్కలకి. ఒక వారం అయితే ఇవి కూడా మనకు హార్వెస్ట్కి వచ్చేస్తాయి అనమాట. ఇక్కడ ఎర్ర తోటకూర ఉందండి. మంచిగా అయింది. మళ్ళీ మొన్ననే హార్వెస్ట్ చేసుకున్నాం కదా మంచిగా వచ్చింది. ఇప్పుడు మొత్తము ఇది హార్వెస్ట్ చేసుకుందాం రండి. 2-3 కుండీలు ఉంది ఎర్ర తోటకూర. ఇంకా ఆడాడ పాయల కూర కూడా ఉందండి, కట్ చేసుకుందాం. మంచిగా వస్తుంది ఈ బకెట్లో అయితే. కట్ చేసిన కొద్దీ వస్తుందండి. ఇలా ఇంకా చిన్న చిన్నవి ఉన్నాయండి కొన్ని. ఇప్పుడు లేట్గా జర్మినేషన్ అయినాయి అయితే మంచిగా వస్తున్నాయి లోపల నుంచి. ఇక్కడ చూడండి లోపల మళ్ళీ చిన్న చిన్న మొక్కలు ఇట్లా జర్మినేషన్ అయితేనే మనం మొన్న కట్ చేసిన వాటికి కూడా సైడ్ నుంచి పిలకలు వస్తున్నాయి. అంటే బ్రాంచెస్ బ్రాంచెస్ వస్తాయి అన్నమాట కట్ చేసినాక. అయితే మొన్న నేను ఏం చేసినంటే చట్నీ చేసినానండి. బాగా టేస్ట్ అయింది. ఎక్కువ ఉన్నప్పుడు మనము టమాటా చట్నీ ఎట్లా చేసుకుంటామో అట్లా చేసుకోవాలి. ఎప్పుడు కర్రీ అయితే బోర్ కొడుతుంది కదా. ఎన్నో రకాలుగా మనము రెసిపీస్ లెక్క చేసుకొని తినొచ్చు. కూర చేసుకోవచ్చు, చట్నీ చేసుకోవచ్చు, పప్పులా వేసుకోవచ్చు. ఇట్లా మనం రకరకాలుగా మనం ఆకుకూరలు ఏదో విధంగా తినాలన్నమాట. చూస్తారు కదా ఎంత బాగా వచ్చిందో. బాగొచ్చు. ఇక్కడ కూడా ఎంత మంచిగా వచ్చిందో చూడండి తోటకూర. చిన్న చిన్న కుండీలో కూడా వేసుకుంటే ఎంత నీట్గా ఫ్రెష్గా వచ్చింది చూడండి. ఇది ఒకసారి కట్ చేసుకున్నా మళ్ళీ చిగుర్లు వచ్చినాయి. ఇంకో ఇక్కడ కూడా ఉంది చూడండి. గ్రీన్ తోటకూర కొద్దీ ఈ రెడ్ తోటకూర అయితే భలే బాగా వస్తుంది ఈసారి మన గార్డెన్ లో. ఇంకా ఉందండి, ఇంకో కుండీలు ఉంది, తెంపుకుందాం పదండి. ఇక్కడ సొరపాదు ఉంది కదండి, సొరపాదు పక్కన
ఇవ్వంతలే అంటే ముందు ఇంట్లో తోటకూర చెట్టు ఉండే, ఈ చెట్టు ఈడికెళ్ళే తీసి అన్ని విత్తనాలు చల్లుకున్నా. అయితే ఈడ కూడా కొన్ని రాలి పడ్డట్టున్నాయి, మొలిచినాయి చూడండి. ఈడ కూడా కట్ చేద్దాం. లేతది ఉంచి రెడీ అయింది, కట్ చేసుకున్నా. ఇంకొక కుండీలు ఉందండి, లాస్ట్ అలా తెంపేసుకున్నాం పదండి. ఇందులో కూడా ఉంది, కట్ చేద్దాం. ఈ కుండీలో కూడా ఉందండి, ఇది ఒకటి లాస్ట్ తెంపేసుకుందాం. ఎండ అయితే భలే విపరీతం ఎండ కొడుతుందండి, హార్వెస్ట్ చేసుకుని కూడా వస్తలేదు, చాలా ఎండ వస్తుంది. కెమెరాలో కూడా ఎట్లా పడుతుందో ఏమో తెలుస్తలేదు, అసలు కనిపిస్తలేదంట కెమెరాలో కూడా ఎండకు. అంటే లైటింగ్ ఉంది కదా, లైటింగ్కి కనిపించట్లేదు. పొద్దున్న వద్దాం అనుకున్నా కూడా పొద్దున్న 7:30కి వస్తే కూడా ఎండ వచ్చేస్తుంది చూడండి. సాయంత్రం పూటనేమో వాటర్ పడుతున్నా, హార్వెస్ట్ చేసుకునికి అయితే లేదు. ఉదయం ఏమో ఎండ వచ్చేస్తుంది. ఈ ఎండాకాలం మన రోజులు ఇక కష్టమే. వర్షాకాలం ఏమో వర్షం పడుతుంటది హార్వెస్ట్ చేయాలంటే, ఇప్పుడేమో ఎండ పడుతుంటది. ఎప్పుడో ఒకటి హార్వెస్ట్ చేద్దామంటే ఏదో ఒకటి వస్తుంటదండి మనకు ప్రాబ్లము. ఎక్కడ ఏం లేదు, అన్ని వాతావరణం అంతా బాగుంది అనుకుంటేనేమో పక్కకు డిస్టర్బెన్స్ వస్తుంటాయి. మనం హార్వెస్ట్ చేయడానికి వచ్చినప్పుడల్లా ఏదో ఒక సౌండ్స్ వస్తుంటాయి. ఇప్పుడు చూడండి 7:30కే వచ్చినా ఎంత ఎండ వస్తుంది చూడండి. ఎండకైతే అసలు లైటింగ్కి కెమెరా కనిపిస్తలే అంటుండు. అంటే ఇంతకుముందు వీడియోలో క్లారిటీ రాలేదండి, ఇప్పుడు కూడా క్లారిటీ రాకుంటే ఇగ్నోర్ చేయండి. ఇంకా అయిపోయిందండి, కొంచెం గ్రీన్ తోటకూర ఉంది, కొంచెం పాయల కూర ఉంది, అది తెంపేసుకొని ఇంట్లోకి వెళ్ళిపోదాము. చూడండి ఇక్కడ గ్రీన్ తోటకూర ఎంత బాగా వచ్చిందో. ఆల్రెడీ ఒకసారి హార్వెస్ట్ చేసుకున్నా, ఇది రెండోసారి హార్వెస్ట్. ఇలా విత్తనాలు వేసుకోవడం వల్ల ఈసారి అయితే మంచిగా వచ్చిందండి గ్రీన్ తోటకూర. ముందు ఒకసారి వేసుకుంటే రెండోసారి హార్వెస్ట్ చేసుకునేటప్పుడే పూత వచ్చేసింది. ఈసారి అయితే పూత గిట్ట ఏం రాలేదండి, చాలా బాగా వచ్చింది. ఇలా మనము ఆకుకూరలు ఎండాకాలంలో ఏదో ఒకటి ఇలా విత్తనాలు నాటుకొని మనం హార్వెస్ట్ చేసుకుంటూ వారానికి 2 సార్లు ఆకుకూరలు తింటే హెల్త్కి చాలా బాగుంటుందండి. మనం హార్వెస్ట్ చేసుకున్నప్పుడల్లా మనం కొంచెము లిక్విడ్ ఫర్టిలైజర్స్ ఇస్తుండాలి ఎండాకాలంలో. నేను ఎక్కువ శాతం అయితే మజ్జిగ ద్రావణాలు ఇస్తుంటానండి. మజ్జిగ మొక్కలకు అయితే చలవ వేస్తుంది, మొక్కలు హెల్దీగా ఉంటాయి, మట్టి కూడా గుల్లగా ఉంటుంది, వేరు వ్యవస్థ ఫ్రీగా మంచిగా స్ప్రెడ్ అయ్యి మొక్కలు హెల్దీగా ఉండి గ్రీన్గా ఉండడానికి మజ్జిగ ద్రావణం హెల్ప్ చేస్తుంది అన్నమాట. చూడండి ఎంత గ్రీన్గా ఉందో తోటకూర, సూపర్ వచ్చింది చూడండి. లేతగా ఉంది, లేత తోటకూర అనమాట. చాలా టేస్ట్ అవుతుంది ఇదైతే మనం కర్రీ చేసుకుంటే. చూడండి, ఒక రోజు ఇది కర్రీ చేసుకోవచ్చు, లేకపోతే ఇది కర్రీ ఒక రోజు ఇది చేసుకో, లేకపోతే 2 కలిపి ఒక రోజు కర్రీ చేసుకోవచ్చు అనమాట. కొంచెం పాయల కూర ఉందండి, కట్ చేసుకుందాం రండి. ఇక్కడ పాయలకూర ఉందండి, కట్ చేసుకుందాం. ఈ విత్తనాలు కూడా నేను నాటుకున్న విత్తనాలే, మంచిగా బుష్గా వచ్చింది. కాకపోతే ఊకేనే పూత వస్తుందండి. హార్వెస్ట్ చేసుకొని ఒక 2-3 రోజులు కూడా కాలేదు, అప్పుడే పూత వచ్చేసింది. అయినా సరే ఈ మొత్తం కట్ చేసుకుందామండి. పూత వచ్చింది కానీ ఆకైతే చాలా లేతగా ఉందండి. ఎంత ఫ్రెష్గా ఉందో చూడండి. పాయలకూర చాలా బాగుంది. ఇట్లా కట్ చేసుకుందామండి. కట్ చేసుకుంటే మళ్ళీ చిగుర్లు వస్తాయేమో చూద్దాం. ఒకవేళ చిగుర్లు రాకుంటే కొంచెం బుష్గా అయింది కదా, కొన్ని మొక్కలు తీసేసుకుందాము. కొంచెం పలసగా అయితే మొక్కలు కూడా హెల్దీగా వస్తాయి, బలంగా వస్తుంది అనమాట. ఇప్పుడైతే ఇట్లయితే కట్ చేసుకుంటున్నా. పూత కట్ చేసి ఆకులైతే కర్రీ అన్నా, పప్పు అన్నా, లేకుంటే చట్నీ అన్నా చేసుకోవచ్చు. చూడండి ఎంత ఫ్రెష్గా ఉందో పాయలకూర. ఇది మొత్తం అయితే కట్ చేసుకుంటున్నానండి. ఇప్పుడైతే ఆడాడ ఒక్కొక్క మొక్క ఉంటే మనం చిన్న చిన్నగా కట్ చేసుకోవచ్చు. ఇట్లా మొత్తం బుష్గా పెరిగింది, కట్ చేసుకోవడానికి లేట్ అవుతుంది, కట్ చేసుకోవడానికి కూడా వస్తలేదండి. అందు గురించి ఇట్లా మొత్తము ఈక్వల్గా కట్ చేస్తున్నాను అనమాట. చూస్తారు కదా ఎంత ఫ్రెష్గా వస్తున్నాయో మన గార్డెన్లో ఆకుకూరలు. ఇంకా కొంచెం ఉంది, ఆయంతా హార్వెస్ట్ చేసేసుకుందాం. ఉన్నకాడికైతే ఫ్రెష్గా ఉన్నాయండి ఆకుకూరలు అయితే. ఇంతకుముందు హార్వెస్ట్లో తోటకూర కూడా ఎంత బాగా వచ్చిందండి. అది కూడా నేను విత్తనాలతో వేసుకున్న తోటకూర చాలా బాగా వచ్చింది. పశువుల ఎరువు కలుపుకోండి, మట్టిలో పశువుల ఎరువు కలుపుకుంటేనే ఇట్లా గ్రీన్గా వస్తున్నాయండి. నేనైతే గమనించింది అయితే అదే. మనం మట్టి సాయిల్ మిక్స్ కలుపుకునేటప్పుడు సగం మట్టి సగం
పశువుల ఎరువు, కొంచెం ఒక గుప్పెడంత వేపపిండి కలుపుకొని మనం మట్టి ఇట్లా ఫిలప్ చేసుకొని మనం విత్తనాలు నాటుకున్నా, నారు తెచ్చి నాటుకున్నా కూడా సూపర్గా వస్తుందండి. పంట గ్రీన్గా వస్తుంది అనమాట. పశువుల ఎరువులో నైట్రోజన్ ఉంటుందండి. ఎక్కువ శాతం నైట్రోజన్ వల్ల మొక్కలు గ్రీన్గా కనబడడానికి, అంటే గ్రీన్గా రావడానికి నైట్రోజన్ హెల్ప్ చేస్తుంది. అదొకటే కదండి, పూత కాత కూడా చాలా బాగా వస్తుంది. పశువుల ఎరువు లేకపోతే మాత్రం పంట అయితే సరిగ్గా రాదండి. నా దగ్గర అయితే ఒకసారి పశువుల ఎరువు లేకపోతే నేను కొన్ని రోజులు ఏది మన ఇంట్లో ఉన్న కిచెన్ వేస్ట్తో, అంటే ఎక్కువ కిచెన్ వేస్ట్ లేదు నా దగ్గర, ఉన్న కాడికి నేను కిచెన్ వేస్ట్తో మొక్కలు పెడితే అంత హెల్తీగా రాలేవు. పశువుల ఎరువు వేస్తేనే నాకైతే పంట చాలా బాగా వస్తుంది. పూత కాత కూడా చాలా బాగా వస్తుందండి. ఎక్కువ శాతం అయితే నేను పశువుల ఎరువే నేను మొక్కలకు వాడుకుంటాను. అంటే కిచెన్ వేస్ట్తో కూడా పంట మంచిగానే వస్తుంది, కానీ నా దగ్గర ఎక్కువ కిచెన్ వేస్ట్ ఉండదండి. అందు గురించే పశువుల ఎరువు అయితే ఎక్కువ వేసుకుంటా నేను. ఇదండి ఈరోజు మన గార్డెన్లోని హార్వెస్ట్. బీరకాయలు చూడండి ఎంత మంచిగా వచ్చినాయో. కొన్ని వంకాయలు, కొన్ని బెండకాయలు, దొండకాయలు, ఆకుకూరలు, ఎర్ర తోటకూర, గ్రీన్ తోటకూర, కొంచెం పాయల కూర. ఇదండి మన గార్డెన్లో హార్వెస్ట్. చిన్న హార్వెస్ట్ అండి. వారానికి 2 సార్లు అయితే హార్వెస్ట్ అయితే చేసుకుంటున్నానండి. అందుకే కొన్ని కొన్ని కూరగాయలు వస్తున్నాయి. ఎండాకాలంలో కూడా ఇంత ఎండల్లో ఇంత పూర్తి హార్వెస్ట్ వచ్చినా కూడా హ్యాపీయే కదండి. మనకు ఆర్గానిక్ కూరగాయలు కొన్ని వచ్చినా హ్యాపీ అనమాట. ఇదండి ఈరోజు మన గార్డెన్లో హార్వెస్ట్. చూసారు కదండి హార్వెస్ట్. ఈ బీరకాయలు అయితే చాలా బాగా వచ్చినాయండి. మంచిగా అనిపిస్తున్నాయి. ఈ బీరకాయలు అయితే చాలా హ్యాపీ ఉంది ఇన్ని బీరకాయలు వచ్చినందుకు. మొక్కలు జర్మినేషన్ అయినప్పుడు కూడా మీకు చూపించాను కదా, విత్తనాలు నాటుకునే విధానము, జర్మినేషన్ అయినాక కూడా మీరు చూశారు కదా. అవే ఇప్పుడు ఈ పంట వచ్చేసింది చూడండి. 40 days లో మనకు పంట వచ్చేస్తుంది. వంకాయలైనా, బెండకాయలైనా, బీరకాయలైనా ఏవైనా కూడా మనకు 40 days లో పూత కాత వస్తుందండి. కొంతమంది అడుగుతుండ్రు ఎన్ని రోజులకు వస్తుంది అనిత గారని. ఇప్పుడైతే మంచిగా వచ్చినాయి చూడండి. అయితే నేను అక్కడ ఫస్ట్ కాకరకాయ తీగ, పెద్ద తీగ ఉండే కదండి, ఆ కాకరకాయలు కూడా చాలా వచ్చినుండే మనకు. చూసిరు కదా మీరు కూడా హార్వెస్ట్లో. అయితే హీల్డ్ అయిపోయింది అనమాట. చాలా రోజులు హీల్డ్ ఇచ్చింది. ఇచ్చినాక ఇక కాకర చెట్లు మొత్తం హీల్డ్ అయిపోయినాక ఎండిపోనికి రెడీ అయితే మొత్తం తీసేసుకొని ఆ కుండీల్లోంచి మట్టి ఎండబెట్టిన అనమాట. 5-6 రోజులు బాగా ఎండబెట్టిన తర్వాత అందులో కొంచెం కొత్త మట్టి, కొంచెం పశువుల ఎరువు మరియు వేపపిండి కలిపి మళ్ళీ ఆ కుండీలో ఫిల్అప్ చేసుకొని ఈ బీర విత్తనాలు నాటుకున్నందుకు మంచిగా మళ్ళీ పుష్టిగా మంచిగా హెల్దీగా వచ్చినాయి మొక్కలు. అయితే మీరు చూసిరు కదా, చిన్నప్పటి నుంచి మొక్కలు జర్మినేషన్ అయినప్పటి నుంచి నేను మీకు చూపిస్తున్నాను కదండి ఎంత హెల్దీగా వచ్చినాయో. అట్లా మట్టి తీసేసి ఒక హీల్డ్ అయిపోయినాక మట్టి తీసేసి మనం ఎండబెట్టి అందులో కొంచెం ఉంటే కొత్త మట్టి, లేకపోతే కొంచెం పశువుల ఎరువు వేసుకొని కొంచెం వేపపిండి కలుపుకొని అట్లా కొత్తగా మనం మళ్ళీ ఫిల్అప్ చేసుకొని విత్తనాలు నాటుకుంటే ఇట్లా వస్తాయి అనమాట. అట్లా నేను చేసిన కాబట్టి ఇట్లా పంట వచ్చింది. ఎప్పుడే కానీ అట్లా చేసుకోవాలన్నమాట. మళ్ళీ పంట అయిపోయినాక అదే మట్టిలో మళ్ళీ విత్తనాలు నాటుకున్నారనుకోండి అస్సలు పంట రాదు. అందు గురించి పంట తీసినాక కంపల్సరీ మట్టిని అయితే మనము ఎండబెట్టుకోవాలి. లేకపోతే అందులో వైరస్లు ఉంటాయి అనమాట. మొత్తం రోగాలు వచ్చేసాయి. మొక్క పెడితే మొక్క అస్సలు మొలిచినా కూడా ఎదగదు. పూత కాత అయితే అంత హెల్దీగా రాదు. ఓకేనండి, మీరు కూడా అట్లా చేసుకోండి. ఎలా ఉందండి హార్వెస్ట్? మీకు నచ్చిందా? నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హార్వెస్ట్ ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియజేయండి. ఓకేనండి, మరొక వీడియోతో మేము ముందుంటాను. బాయ్ అండి.